నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతిరోజు కూడా తిరుపావై పాసురాలు చదువుకుంటున్నాం కదండి. ఈరోజు 4వ పాసురం చదువుకోవాలి. అయితే ఇందులో ముందుగా మనం శ్లోకం చదువుకోవాలి చూడండి. నీలా తుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శత శిరసిదా మధ్యాపయంతే స్వోచిష్టాయం స్రజీ నిగలితం యా బలాత్కృత్య భుజ్గే గోదా తస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తాత్పర్యం: నీలాదేవి శ్రీదేవి వక్షస్థలమనే గిరులియందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడు అనగా భగవంతునిపై ఆధారపడినవాడు అనే సిద్ధాంతమును మనకు తెలియపరచొచ్చు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారములు. ఇప్పుడు మనం 4వ శ్లోకం చదువుకోవాలి చూడండి. 4వ పాసురం అండి. ఇక్కడ మనం వచ్చేసి గోదాదేవి పాసురాలని చెప్తారు చూడండి. ఇక్కడ ఆలి మలై కన్న ఓన్రు నీకై కరవేల్ ఆలియుల్ పుక్కు ముగందు కోడాతేరి ఊలి ముదల్వ నురువం పోల్ మేయి కరుత్తు పాలియం దోలుడై పర్పనాభన్ కయిల్ ఆలిపోల్ మిన్ని వలంబురి పోల్ నింద్ర దిరిందు తాళాదేశార్ గము దైత్త శరమలై పోల్ వాలవుల గినిల్ పేయ్ దిడాయ్ నాంగలుం మార్గాలి నీరాడ మగిలిందెలే రెంబవాయ్. వర్షం కోసం వానదేవునికి విన్నపం. గంభీరమైన స్వభావం కలవో వానదేవుడా, మేము చెయ్యబోవు ఈ వ్రతానికి నీరు చాలా అవసరం. ఆ నీటిని నువ్వు సమృద్ధిగా కురిపించు. మరి నీళ్ళు ఎక్కువగా కావాలంటే సముద్రంలోని నీళ్లను పూర్తిగా తృప్తిగా తాగి గర్జిస్తూ ఆకాశమంతా వ్యాపించు. శ్రీ మహావిష్ణువులాగా నల్లని శరీరం వలె నీవు కూడా నల్లని ఛాయను పొంది ఆ పద్మనాభుడు ధరించిన చక్రకాంతి వలె మెరుపులతోనూ శంఖధ్వని వలె ఉరుములతోనూ సారంగం నుండి వెలువడిన తీవ్రమైన పరంపర బాణాల వర్షమా అన్నట్లు వర్షధారలతో లోకాలన్నీ ఆనందించేటట్లు వర్షించు. గోవిందుని పొందగోరి వ్రతం ఆచరిస్తున్న మేమంతా ఆనందంతో ఈ మార్గశిర స్నానం ఆచరించుటకు సంతోషంతో నీవు వర్షించుము. ఇదే అండి తిరుపావై 4వ పాసురం సమాప్తం. ప్రతి ఒక్కరు కూడా ఈ పాసురాలు చదువుకుంటారని, అలానే రంగనాథుని గోదాదేవి యొక్క అనుగ్రహం పొందుతారని, ఎవరైతే తిరుపావై పాసురాలు చదవాలనుకుంటున్నారో వాళ్ళు చక్కగా ఈ పాసురాలు అనేవి మీకు పనికొస్తాయండి. ఈ తిరుపావై పాసురాలు రోజు నేను అప్లోడ్ చేస్తాను. ఈ యొక్క పాసురాలు మీరు మంచిగా చూసుకొని ఆ అమ్మవారి యొక్క గోదాదేవి యొక్క అనుగ్రహం, రంగనాథుని యొక్క స్వామి యొక్క అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఏదైనా దేవుడి కంటెంట్ కావాలన్నా కూడా నన్ను అడగండి. మీకు నాకు వీలుగున్న ఖాళీగా ఉన్న సమయంలో నోట్స్లో రాసుకొని అప్లోడ్ చేస్తానండి. ఖాళీగా ఉన్న సమయం కొంచెం లేట్ అయినా ఏమనుకోవద్దండి, అప్లోడ్ అయితే చేస్తాను. నా దగ్గర లేకపోయినా సరే కంటెంట్ గ్యాదర్ చేసి మీకు నోట్స్లో అయినా బుక్లో అయినా ఎలా వీలైతే అలా అప్లోడ్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా అడుగుతారని నా ఛానల్ని మీరు అందరూ కూడా నేను బట్టి ఛానల్ అండి పెట్టింది, ఇది త్వరగా గ్రో అవుదని చాలామంది అంటున్నారు. వాళ్ళ సంగతి నాకు ఎందుకండి, గ్రో అయినా కాకపోయినా నేను భగవంతుడు కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇస్తున్నానండి. నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా అన్న విషయం కూడా నాకు తెలియదండి. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అన్నీ కూడా ఫ్యాషన్యే చూస్తున్నారు. భక్తి అంటే ఎవరు ముందుకు రావట్లేదండి. వచ్చినా రాకపోయినా నేను కంటెంట్ ఇవ్వాలి, 10 మందికి పనికొచ్చినా పనికొస్తుంది అన్న ఉద్దేశంతో ఇస్తున్నానండి. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.